ఇప్పుడైతే మనం అన్న క్యాంటీన్కి వెళ్ళబోతున్నాం. ఫస్ట్ టైం భారతపురం. ప్రజెంట్ మనం అయితే ఇప్పుడు అన్న క్యాంటీన్కి వెళ్ళబోతున్నాను. ఫస్ట్ టైం భారతపురంలో ఎట్లా ఉంటుందో తినేసి చెప్తాను. వెళుతున్నా అన్న క్యాంటీన్కి వచ్చిన వరద ముఖేష్. ఇప్పుడైతే 2 టోకెన్స్ తీసుకున్నాం. ఇప్పుడైతే అన్న క్యాంటీన్కి వచ్చాం. చూడండి బ్రదర్స్ కూడా ఉన్నారు మనతోని. ఇప్పుడు ఈ రైస్ టేస్ట్ చూసి చెప్తాను ఎట్లా ఉందో. మీ బ్రదర్ మిస్ అయిపోయాడు. మా బ్రదర్ మిస్ అయిపోయాడు. రసం రైస్ అయితే బాగుంది. ఒక కర్రీ పెట్టారు, బెండకాయ కర్రీ, ఫ్రై కాదు ఇది. పర్లేదు, తినొచ్చు. బెండకాయ కర్రీ బాగుంది. ఇది పచ్చడి కూడా పెట్టారు. ఇదేం పచ్చడి తెలియట్లేదు. పెరుగు కూడా అనమాట అవైలబుల్. రెండు టోకెన్లకి రైస్ ఇది అనమాట. ఇది అన్న క్యాంటీన్. బన్నీగాడు వర్ధం చూడండి ఎలాగుంది. చెప్పు నాన్న. చెప్పు. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. మా వాడైతే మళ్ళీ వెళ్ళాడు 3వ టోకెన్ తీసుకొని. ఎన్నో టోకెన్? 3వదా? సిగ్గుండా ఏమన్నా? సిగ్గు కూడా లేదా? చిచి. 4 టోకెన్ అట. చూడండి. అలాగే ఫ్యాన్లు అవైలబుల్ అమ్మ. ఇది అన్న క్యాంటీన్ ఎన్విరాన్మెంట్. వరదను వెళ్ళిపోతుంటాం సైలెంట్గా. ఇదే అండి అన్న క్యాంటీన్. బాగా ఎలాగుంది రివ్యూ చెప్పు. బాగుంది. భారతపురం అన్న క్యాంటీన్కి ఇదే మొదటిసారి రావడం. ఫుడ్ అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా భారతపురంకి వస్తే ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.